ఇప్పుడు కుమారి సరితాదేవి గారు బహుమతి ప్రదానం చేస్తారు. నాకు ఇలా సభల్లో సమావేశాల్లో ప్రసంగించడం పెద్దగా అలవాట్లేదు. కానీ ఈవేళ ఒక ఎదురు చూడని సంఘటన, అదే ఈ బాబు పాట వినడం తటస్థించింది. అందుకే 4 మాటలు చెప్పాలనిపిస్తోంది. ఎన్నో జన్మల తేనె అభిషేకం చేస్తే మధురమైన స్వరం వరంగా లభిస్తుందంటారు పెద్దలు. ఈ చిరంజీవి ఇంత చిన్న వయసులోనే ఎంతో అనుభవం పండిన వ్యక్తిలా ఇంత అద్భుతంగా ఆలాపించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ బిడ్డని కన్న తల్లిదండ్రుల అదృష్టానికి ఎంతో ఆనందిస్తున్నాను. కొంత ఈర్ష్యపడుతున్నాను కూడా.